అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి, చేదు లేకుండా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా చెప్పానో అలాగే చేయండి. నేనైతే ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. అర కేజీకి మనం ఎన్ని ఆనియన్స్ వేయాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా మెజర్మెంట్లో చెప్తాను. ఒకసారి ట్రై చేయండి. తినని వారు కూడా తింటారనమాట, అంత చేదు ఉండదు. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇలా కాకరకాయని సన్నంగా కట్ చేసుకుని ఇలా ఉప్పు నీటిలో పెట్టేసి పావుగంట సేపు నానబెట్టేసాను. ఇలా ఉంచేసిన తర్వాత ఒక ప్లేట్లోని మొత్తం అంతా తీసేసుకోవాలి. నేను ఇంకో ఫ్రై కూర కూడా చేస్తున్నాను, వంకాయ గ్రీన్ పీస్ అనమాట. ఇప్పుడు కాకరకాయకి మెయిన్ కావాల్సింది 3 ఉల్లిపాయలు. చిన్నవి అయితే 3 తీసుకోండి, పెద్దవి అయితే 2 సరిపోతాయి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 3 వేసుకోండి, పచ్చిమిర్చి వచ్చేసి 4 వేసుకోవాలి. అలాగే మినప్పప్పు ఉంటే మీరు 1 స్పూన్ వరకు వేసుకోండి, శనగపప్పు ఉంటే కూడా వేసుకోండి. అలాగే ఇందులోని కొద్దిగా కరివేపాకు, అల్లం ఏమొచ్చి చిన్న ముక్క సరిపోతుంది, మన టీలో వేస్తాం కదా ఆ చిన్న అల్లం ముక్క సరిపోతుంది. వెల్లుల్లిపాయ వచ్చేసి 1 మొత్తం వేసేసుకోండి, దంచి వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని కూడా చిదిపి ఉంచేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఇవి అయితే పక్కన ఉంచేసుకొని ఖాళీ ఆనియన్స్ని ఇప్పుడు వేయించుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుంది, ఇంత ఆయిల్ వేస్తే ఏంటా అని చూడొద్దు, లాస్ట్ వరకు చూడండి, ఆయిల్ అనేది ఉండదు. ఇంకా మనకి ఫ్రై చేసినప్పుడు పడుతుంది అనమాట. నేను పక్కన ఇంకో కూరకు కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్గా కట్ చేసుకున్న ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, పోపు సామాన్లు మొత్తం వేసేసుకోండి. ఇవి వేసుకొని చెయ్యండి ఒకసారి. మీరు తర్వాత కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది. ఇలాగా చేసుకోవచ్చు, లేదు అంటే మనము మసాలా ఇప్పుడు చేస్తున్నాం కదా, ఈ మసాలా మొత్తం పేస్ట్ చేసేసి మనం కాకరకాయ లోపల కూడా మనం పెట్టచ్చు అనమాట. ఆ వీడియో కూడా మీకు కింద లింక్ ఇస్తాను, అయితే నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూసేయండి. అలాగే నేను ఆ కూరకు కూడా ఆనియన్స్ వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా లెమన్ తీసుకోవాలి, చింతపండు తీసుకోవాలి. చూపించాను కదా, ఈ పులుపు అయితే సరిపోతుంది. మీరు ఇంకా కొద్దిగా పులుపు తినేవారైతే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, టమాటో సైజ్ అంతైనా వేసుకోవచ్చు. ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే ప్రాసెస్, మీకు ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. మనం తినాలి అనుకుంటే కొద్దిగా కష్టపడాలి కదా. సో ఇదంతా బాగా వేయించేసుకొని ఇప్పుడు ఇలా వేగింది కదా, చూపిస్తున్నాను కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లోని ఈ మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిపోయింది, ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాము. వేడి మీద అసలు వేయద్దు, మిక్సీ జారు పోతుంది, అలాగే మిక్సీ గిన్నె కూడా పాడైపోతుంది. ఇప్పుడు చల్లగైన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుంటే, ఎక్కువ వేసుకుంటే మనం పల్చగా అయిపోతే మనకి గ్రేవీ అనేది బాగోదు అనమాట. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే ముద్దగా రావాలి, ఎక్కువ పల్చగా అవ్వకూడదు, అలాగని ఎక్కువ చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. మీకు కావాలంటే డైరెక్ట్గా మనం కాకరకాయలు అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఇప్పుడు నేను చూపిస్తాను కదా, మనం ఇలాగైనా వేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ చేసాం కదా, ఆ మిక్సీ ముద్ద కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలండి. మీకు చెప్పాను కదా, ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా మనం కాకరకాయలకి అప్లై చేసుకున్నా సరిపోతుంది, కాకపోతే వేగడానికి టైం పడుతుంది, మీరు దగ్గరుండి వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఈ మసాలా వేసేసుకొని కొద్దిగా వాటర్ ఆ మిక్సీ గిన్నెలో వేసి తొలిచేసి మళ్ళీ ఆ మసాలాలో వేసేసుకోండి. ఎక్కువ వాటర్ వేయద్దు, పల్చగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకొని ఇది వేగిందంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని కొద్దిగా వేసుకోండి, నాకు సరిపోలేదు అందుకే ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని వేసేసుకొని చిన్న మంటలోని దోరగా వేయించుకోవాలి, ఎందుకంటే మసాలా మొత్తం ఆ కాకరకాయకి పట్టాలి కాబట్టి మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ స్టవ్ చిన్న మంటలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలాగ వేగిన తర్వాత
మనకి ఇంకా బాగా దగ్గరికి వేగుతుందండి. మొత్తం మసాలా అంతా ఆ కాకరకాయకి పట్టాలన్నమాట. చూసారు కదా, ఇదే విధంగా మొత్తం అంతా కిందన బాగా కలిపేసుకొని అడుగు అంటకుండా నీట్గా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చూపించాను కదా, ఇదే విధంగా రావాలన్నమాట. ఇంకా మనం టైం ఉంటే కొద్దిగా దగ్గర వేయించుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో ఇష్టమైన ఉల్లి కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోని పప్పు. अभी मोबाइल डाल लेते हैं। मोबाइल गिलास में पहले हाथ नहीं रख डाली गरम में। इसको तो ढक्कन भी लेके गिर गया फोन। गिर गई तो नहीं तो बात है। बोलो आएगा। अस्सलाम वालेकुम। निशान दिखता नहीं है। निशान बाबू का है। गरम में बोलो बात कर रहे। निशान बाबू का है, बोले साइलेंट है। मुद्दा लग साथ अरे दे गरम है। क्या बोलना भूल जा बोलो गट बोल। हाँ मोहम्मद गिरते वो गिरते बड़े में गन जाएंगे। ओके बाबा जाएंगे। बिस्मिल्लाह। जाएंगे हाँ जाएंगे। मैं कभी बोल मैं कभी तो मैं कभी में क्या भी देती नहीं है। क्या देनी से बड़े हाँ जानना बाबू क्या बोला। कभी देखती नहीं है। खेल तो नहीं है। कौन खेलते रहते सभी। शहर में बिठा ले ननी। वो शहर में बिठा ले ननी। మా బాబుతో ఆడలేదంట. మా పాపని కూర్చోబెట్టుకున్నాను అని కూర్చోబెట్టుకోలేదని చెప్పి ఏడుస్తుంది. నువ్వు బిటాలేకున్నా క్యా సారీ బాబు అబ్బాయి बोले लाइक बोले सब बोले सरप्राइज इधर बोले लाइक दे बोल बाबू बोल रहा लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ बाय 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 बोले बाय बाय बोल डे पुत्र स्केल तुम बोलो बाय बाय अरे बाय बाय बोल रहा मुझे अब बाय